ఫామ్లో బ్యాటింగ్ చేస్తున్న క్రిస్ గేల్ ఒకరోజు 6 కొడటం వల్ల ఒక చిన్నపిల్ల తల మీద తగిలింది. దీంతో వాళ్ళ పేరెంట్స్ ఏమన్నారు ఈ స్టోరీ వినండి. అది ఐపీఎల్ సీజన్ 2012 టైం. ఆర్సీబీ వర్సెస్ పూణే మ్యాచ్ అనేది జరుగుతుంది. ఆర్సీబీ 182 స్కోర్ అనేది చేజింగ్ చేయాల్సి ఉంది. దీంతో అప్పుడే పిచ్లోకి క్రిస్ గేల్ దిగాడు. వచ్చి రావడంతోనే 6ల వర్షం అనేది కురిపిస్తున్నాడు. దీంతో ఒక బాల్ వెళ్ళి క్రిస్ గేల్ కొట్టినప్పుడు ఒక చిన్నపిల్ల తల మీద తగులుతుంది. బ్లడ్ అనేది ఎంతసేపటికి ఆ చిన్నపిల్లకి తగ్గపోవటం వల్ల ఎమ్మటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు. అయితే ఆ మ్యాచ్ అనేది ఆర్సీబీ గెలుస్తుంది, కానీ ఆ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా క్రిస్ గేలే నిలుస్తాడు. దీంతో అతను ఎమ్మటనే హాస్పిటల్కి వెళ్ళి ఆ చిన్నపిల్లకి ఏమైందా అని చెప్పి చూస్తాడు. దీంతో వాళ్ళ పేరెంట్స్ కూడా ఇతను తప్పేం లేదు, బై మిస్టేక్గా ఆ బాల్ వచ్చి తగిలింది అంటారు. దీంతో క్రిస్ గేల్ కొన్ని రోజుల తర్వాత తనకి విఐపి గెస్ట్ సీట్ అనేది ఇస్తాడు. దాంతో తనని ప్రతి మ్యాచ్ చూడటానికి తనకి ఛాన్స్ అనేది ఇస్తాడు. క్రిస్ గేల్ గురించి మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. క్రిస్ గేల్ ఫ్యాన్స్ ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఆర్సీబీ ఫ్యాన్స్ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన